మామా ఓ మామా ఇయాల ఏం వార్త పట్టుకొస్తాను? హలో కిరణ్, కోచింగ్ లేదు గీసింగ్ లేదు, అన్ని చదువుకొని చక్కగా ఇంటికి రాండి. తమ్ముని కూడా చెప్పు అన్ని చదువుకొని రమ్మాను. కోచింగ్ అట కోచింగ్. మామా ఎవల్నే అన్ని చదువుకొని రమ్మని అంటాను. వచ్చింది ఇగ్రంగల్లా ఇత్తారి కట్ట. ఏందే పోరి నీకు నాతోని తిట్లబడని పొద్దుపోదానే అన్ని ఇచ్చులు కట్టగాలి అన్ని చెప్పాలా నీకు? నేను ఎవరికి ఫోన్ చేస్తానా, ఏం తింటానా, ఎటు పోతానా అని ఏమైనా న్యాయమడే పడతావు. మనము తర్వాత తిట్టుకుందాం గాని ఫోన్ ఎవరికి చేసినావు చెప్పు ముందుగాల. అరే మందికి నేను ఎందుకు చెప్తానే? నా కొడుకు చేసిన చదువు లేదు కోచింగ్ లేదు చక్కగా ఇంటికి రమ్మని చెప్పిన. అయ్యో వాళ్ళు చదువుకునేది మామూలు చదువులానే మామ. ఒకళ్ళు కలెక్టర్ కోచింగ్, ఇంకోళ్ళు ఇంజనీరింగ్ కోర్సు. ఇన్నేళ్ళు అప్పు సప్పు చేసి కట్టబడి చదివిచ్చి నడుమిట్లా బంధు పెట్టి రమ్మంటాను ఎందుకు? ఏమైంది? నడుమంత్రాన వాళ్ళ జీవితం ఆగం చేస్తుంది. అరే వాళ్ళ జీవితాలు ఆగం చేస్తుంది కాదే పోరి, మందితోని మాటల పడుడు ఎందుకని చక్కగా చదువు పక్కన పెట్టి రమ్మంటానా? వాళ్ళ కోచింగ్ పెట్టే రూపాయలు పెట్టే వాళ్ళకేం పాల వ్యాపారం పెట్టిస్తా, వాళ్ళకేం పూల వ్యాపారం పెట్టిస్తా. వాళ్ళే బతుకుతారు మంచిగా. ఏంది మామ చదువుకునే కాడ వాళ్ళ దోస్తులు తిట్టిండ్రా? ఫ్రెండ్స్ అన్నప్పుడు ఎన్నో మాట్లాడుకుంటారు గదానికి గంత సీరియస్ గా తీసుకుంటావా ఏంది? నాకు మెదడు నీ లెక్క మోకాళ్ళ లేదు, తలకాలనే ఉన్నది. సోపతి గాళ్ళు తిట్టుకుంటేనే చదువు బంద్ పెట్టి ఇంటికి రమ్మంటానా? నీకు మెదడు ఉంటే చదువు ఎందుకు బంద్ చేపిస్తావు? వాళ్ళు పరీక్షలు రాసి కలెక్టర్ వాళ్ళు ఇంజనీర్లు వాళ్ళు అవుతారు కరెక్టే, గాని అయ్యే లాభం చెప్పు. ఈ రాజకీయ నాయకులేమో తప్పుడు నిర్ణయం తీసుకుంటారు. ఆ తప్పు నిర్ణయం తీసుకొని ఆ పనిని సక్సెస్ చేసుకురమ్మని ఇళ్ళని జనాలలో వదులుతారు. జనాలేమో ఇళ్ళని ఉరికిస్తారు, లేకపోతే రూమ్లలో బంధిస్తారు. ఈ జనాలదైనా ఏం పద్ధతి అన్నట్టు చెప్పు. తప్పుడు నిర్ణయాలు తీసుకున్న రాజకీయ నాయకులు వాళ్ళ ఇంట్లో ముందరికి వస్తేనేమో వంగి వంగి దండాలు పెడతారు, ఆఫీసర్లనేమో గెదుముతారు. ఎచ్చట పద్ధతి చెప్పు. లఘుశర్లలో మొన్న కలెక్టర్ని గెదమలేదా? నీకు తెలియదా? అవు మామ నువ్వన్నది కూడా నిజమే. లగచర్ల ఘటన మరవక ముందే నిర్మల్ జిల్లా దిలావర్పూర్ దగ్గర ఈథనాయిల్ ఫ్యాక్టరీ కట్టద్దని మహిళా ఆర్డీఓను 6 గంటలు రోడ్డు మీదనే నిర్బంధించిర్రట కదా. అధికార పార్టీ వాళ్ళు ఏమో తప్పుడు నిర్ణయం తీసుకుంటారు, ప్రతిపక్ష వాళ్ళకి అది నచ్చక ప్రజలను రెచ్చగొడతారు. ఈ ప్రజలేమో వాళ్ళని వీళ్ళని వదిలిపెట్టి అధికారులు ఎంబడి పడతారు. ఇద్దరి మధ్యలో అధికారులను అరిగిపోవాలి. అయినా ఈ రాజకీయ నాయకులది నాలిక తాటిమట్ట. నిన్నగా సిరిసిల్ల కాడ కేటీఆర్ మీటింగ్ పెట్టి సిరిసిల్ల కలెక్టర్ ను సన్నాశాన్ని తిట్టబట్టే మైకుల ముందడికి వచ్చి. అసలు ఆయన కలెక్టర్ అనుకున్నాడా లేకపోతే కారు పార్టీ కార్యకర్త అనుకున్నాడా కలెక్టర్ ను సన్నాశాన్ని తిట్టేందుకు? అవును, ఎవరికి కోపం వచ్చినా ఆఫీసర్లను తిట్టుడు, ఆఫీసర్ల మీద దాడులు చేసుడు అలవాటు అయిపోయింది. ఓ బుజ్జి, తిట్టుడు దాడులు చేసుడు ఒక్కటే కాదే, అసలు కథ చెప్పు తిను. ప్రాజెక్టులు కట్టే కాడ ఎవరు చెప్పినట్టు తినాలే, ఇంజనీర్లు చెప్పినట్టు తినాలా వద్దా? కానీ అధికార పార్టీ వాళ్ళు మీరు చెప్పింది కాదు మేము చెప్పినట్టు చేయాలనే ప్రాజెక్టులు కట్టే వరకల్లా అవి కుంగబట్టే కూలబట్టే. అంతెందుకు రాష్ట్ర ఖజానాల నుంచి సిల్లి గవ్వ తీయాలన్నా కూడా ఆఫీసర్లది ఏముంటలేదు. వీళ్ళు చెప్పిన తప్పుడు పద్ధతులనే పైసలు వాడతాను. సారు ఇది పద్ధతి కాదు సార్ అని అంటే, నేను మంత్రిని, నేను ఈ మంత్రిని ఆ మంత్రిని, నేను చెప్పినట్టే నువ్వు పైసలు రిలీజ్ చేయాలనే వరకల్లా ఇక వీళ్ళు అధికారంలో పోయి ఇంకోళ్ళు రాగానే ఈ తప్పుడు పద్ధతులను మీరు పైసలు ఎట్లా రిలీజ్ చేసిరని ఆఫీసర్లను జైలుకు తోలుతాండ్రు. కష్టపడి చదువుకొని ప్రజలకు సేవ చేద్దామని వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు అయితే ప్రజలకు సేవ ఎక్కడ చేయనిస్తాండ్రు? వీళ్ళు తీసుకునే తప్పుడు నిర్ణయాలకు ఆఫీసర్లు బలవుతాండ్రు. అందుకే ఆ చదువద్దు, ఆ ఆఫీసర్ కొలువద్దు అని అన్ని చదువుకొని ఇంటికి రమ్మన్న చక్కగా. నీ బాధ నాకు అర్థమైంది కానీ మామ వాళ్ళ జీవితాలు ఆగం చెయ్యకు. ఆగం ఎందుకు అవుతారు? చెరో రాజకీయ పార్టీలో చేరుతారు, ఏనాడుకున్నా మంత్రులు అవుతారు. ఇక మంత్రులు కాగానే ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయని చూసుకొని చెరో 500 ఎకరాలు కబ్జా చేసిరనుకో, ఇక వాళ్ళ మనవలు ముని మనవలు ముందు తరాలు 100 ఏళ్ళ దాకా తిన్న తరగని సంపాదన సంపాదిస్తారు. గంత ఈజీగా మంత్రులు ఎందుకు అవుతారు చెప్పు? ఒకవేళ అయినా కూడా గట్ల కబ్జాలు చేస్తే జనాలు ఎందుకు ఊరుకుంటారు? ఎందుకంటారు? ఇప్పుడు కబ్జాలు చేసిన వాళ్ళని జనాలు ఏమన్నా అంటారా? ఇంకా ఎంత ఎక్కువ కబ్జా చేస్తే అంత పెద్ద లీడర్ని చేసి చూస్తాను. అంతెందుకు పూలు పాలామిన వాళ్ళని మంత్రులను చేయలేదా? కారుకు ఈఎంఐ పైసలు కట్టలేని వాళ్ళని ముఖ్యమంత్రులను చేయలేదా? గోడలకు సున్నాలు వేసుకునే గుంపు మేస్త్రులను పెద్ద సీట్లలో కూర్చుండబెట్టలేదా? 5వ తరగతి కూడా చక్కగా చదివిన వాళ్ళని మంత్రులు చేస్తే కష్టపడి ఐఏఎస్ ఐపీఎస్ చదివిన వాళ్ళు చెప్పిన కాడ వీళ్ళు ఏడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టాలి. అందుకే ఆఫీసర్ నౌకరు రద్దు. కరెక్టే మామ, ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాల్సిన అధికారులను నోటికొచ్చినట్లు తిడతాండ్రు. ఇక పొరపాట్లు రాజకీయ నాయకులు చేస్తే ఆఫీసర్లను ఇరికిస్తాండ్రు.
ఈ పద్ధతి ఇట్నే కొనసాగితే మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పే. ఐఏఎస్ ఐపీఎస్ సార్లు జరా మీరు గట్టి నిర్ణయం తీసుకుంటేనే రాజకీయ నాయకుల నోటికి తాళం పడుతుంది, ప్రజాస్వామ్యం బతికి బట్టగడుతుంది. జర చూసుకోండి మరి.